హైదరాబాద్ నగర శివార్లలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హయాత్ నగర్ సాయిబాబా ఆలయం నుంచి జీ స్కూల్ వరకు సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 4 లేన్ల రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ రేడియో స్టేషన్ వరకు 940 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం కోకాపేట తరహాలో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మూసీ పునర్జీవనం ప్రాజెక్టును ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని కోమటిరెడ్డి హితవు పలికారు. హైదరాబాద్ నగర శివార్లలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హయాత్ నగర్ సాయిబాబా ఆలయం నుంచి జీ స్కూల్ వరకు సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 4 లేన్ల రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ రేడియో స్టేషన్ వరకు 940 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం కోకాపేట తరహాలో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మూసీ పునర్జీవనం ప్రాజెక్టును ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని కోమటిరెడ్డి హితవు పలికారు.